పరిగిలో ఆర్యవైశ్య మహిళా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నూతన ఆర్యవైశ్య మహిళా సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షురాలిగా సరపు రాధిక, ప్రధాన కార్యదర్శిగా మలిపెద్ది స్వప్న, కోశాధికారిగా మలిపెద్ది రాధ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు సరపు రాధిక మాట్లాడుతూ మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేసి సభ్యుల సంక్షేమంతో పాటు సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పోలిశెట్టి మధుసూదన్ గుప్తా, సంఘం నాయకులు ఆకారపు రాజు, సోమ రమేష్ కుమార్, బాదం శ్రీనివాస్ గుప్తా, పెంటయ్య గుప్తా, ఎదిరే కృష్ణ, పాలది శ్రీనివాస్ గుప్తా, సంఘం మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం పరిగి నూతనంగా ఎన్నుకోవాలంటే ప్రెసిడెంట్ సరాపు రాధిక గారికి మరియు ప్రధాన కార్యదర్శి మలిపెద్ది స్వప్న గారికి మరియు కోశాధికారిగా ఎన్నుకున్నటువంటి మలిపెద్ది రాధా గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారికి పైన పరిగి ఆర్యవైశ్య సంఘం పెద్ద బాధ్యత అప్పచెప్పింది. మేము కూడా పరిగి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నాము. మా నుంచి ఆర్యవైశ్య సంఘానికి ఎప్పుడైనా కానీ ఏ సహాయ సహకారం ఉన్నా కానీ మేము ముందుండి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. వాళ్ళు కూడా ఆర్యవైశ్యులకు జిల్లాలోనే ఒక మంచి పేరు తీసుకురావాలి, పరిగి సంఘం అంటే జిల్లాలోనే ఒక మంచి పేరు తీసుకున్నట్టు వాళ్ళు కార్యక్రమాలు చేయాలని చెప్పి వారికి కూడా తెలియజేస్తున్నాము. మహోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. అందులో భాగంగా నేను కోశాధికారిగా ఖజార్చిగా ఎన్నుకోబడ్డాను. ఆ పదవి నాకు ఇచ్చినందుకు నూతనంగా అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన సరాపు రాధికకు మరియు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన మలిపెద్ది స్వప్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఖజాంచీ పదవి నా మీద నమ్మకం ఉంచి నాకు ఆ పదవి ఇచ్చినందుకు ప్రతి రూపాయి లెక్క నేను కరెక్ట్గా చేసి సంఘాన్ని అభివృద్ధి పరుస్తానని అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే ఆర్యవైశ్య మహిళా సంఘం మహిళలందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మా పరిధిలో ఇప్పటి వరకు సంఘం ఏర్పడి 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల కిందట ఇక్కడ సంఘం 23 సంవత్సరాలు అవుతుంది పరిధిలో సంఘం ఏర్పడి. అప్పుడు గుడి లేదు, ఫంక్షన్ హాల్ లేదు. ఇప్పుడు మాత్రం అంచెలంచెలతో ఎదిగినట్టు ఇప్పుడు సంఘం అందరూ ప్రతి ఒక్క ఆధ్వర్యంలో చాలా సపోర్ట్ చేసి ఇంతవరకు వచ్చారు. మాకు కూడా అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా చేతనైనంత సహకారాన్ని అందిస్తానని నేను అమ్మవారి సాక్షిగా నేను అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డాను. ఇక్కడ అమ్మవారి గుడిలో ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ అయిపోయింది. మా వైశ్యులలో యూనిటీ ఉంది. ఎవరైనా ఇక్కడ వైశ్యులు అంటే భయపడతారు కూడా. లోపల మెత్తతనం కానీ మా అంత గట్టితనం ఎక్కడా లేదు. వైశ్యులు ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోతుంది. అందుకే మన వైశ్యులతో ఏ ప్రోగ్రామ్ అయినా దాన ధర్మాలైనా మన వైశ్యుల దగ్గరనే ఉంది. అమ్మవారి గుడిలో ఇక్కడ సాక్షాత్ ఉంది. అమ్మవారి దగ్గర మనం ఏ కోరిక పెట్టుకుంటే ఆ కోరిక ఉంది. అమ్మవారికి మనం సేవ చేయాలి. మనకు అమ్మవారి ఏది కావాలంటే అది మనకి ఇస్తుంది. అందుకే అమ్మవారిలో మనము ఏదైనా ప్రశాంతంగా ఉండి అమ్మవారి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు సోదరి అలాగే కార్యదర్శి మలిపెద్ది స్వప్న గారు, కోశాధికారి మలిపెద్ది రాధా గారు, అలాగే వాళ్ళ కార్యవర్గం అంతా ఇవాళ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ ఆర్యవైశ్య సంఘాన్ని ముందు ఎన్నో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై వాసవి మాత. నా పేరు పోలిశెట్టి మధుసూదన్ గుప్తా. నేను పరిగి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పరిగి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రమాణ స్వీకారంలో భాగంగా పరిగి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా శ్రీమతి సరాఫ్ రాధిక గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి మలిపెద్ది స్వప్న గారు, అదేవిధంగా కోశాధికారిగా మలిపెద్ది రాధా గారు మరి వారి టీం ప్రమాణ స్వీకారం చేసింది. వారికి పరిగి ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్ముందు మీరు మేము
అంటే పరిగి ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఇద్దరం కలిసి పరిగి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలను కానీ అన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.